ఫ్రెండ్స్, ఈరోజు మనం మన బండిలో మామిడి మొక్కలు వేసుకొద్దాం. అది కూడా ఎంత అంటే ఒక 300 మామిడి మొక్కలు ఉన్నాయంట. ఆ 300 మామిడి మొక్కలు అయితే ఈరోజు వేసుకొని వద్దాం. ఈరోజు ఆదివారం కదా, ఇంటికాడ ఉందాంలే అనుకున్నాను, కానీ కుదరలేదు. వెళ్ళి మామిడి మొక్కలు వేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ మన ఎదుర పోలీసు వాళ్ళ బళ్ళు వెళ్తున్నాయి. ఈరోజు ఆదివారం కదా, తిరువూరులో చంద్రబాబు ఏదో మీటింగ్ పెట్టారంట. రా కదిలి రా అనే మీటింగ్ పెట్టారు. అంటే ఈ వీడియో నేను షూట్ చేసి ఇప్పటికే 5 రోజులు వస్తుంది. పోయిన సండే రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. అప్పుడు వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను. వీళ్ళు మనకి తిరువూరు దాకా మనకి ఎస్కాట్ లాగా మన ఎదురుగా వెళ్తా ఉన్నారనమాట. వాళ్ళ వెనకాల నేను కూడా వెళ్తా ఉన్నాను. వాళ్ళు ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు, 60 స్పీడే మెయింటైన్ చేశారు. మనం కూడా 60 వెళ్తాం కాబట్టి కరెక్ట్ గా వాళ్ళకి మనకి స్పీడ్ సరిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయేది అసురాపేట అనే ఊరు. అసురాపేటలో మనకి ఎక్కువగా మామిడి మొక్కల నర్సరీలన్నీ అక్కడే ఉంటాయి. ఆ సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అసురాపేట వెళ్ళటానికి నేనైతే షార్ట్ కట్ రూట్ ఎంచుకోలేదు, డైరెక్ట్ హైవే రూట్లోనే వెళ్తున్నాను. హైవేలో కూడా తిరువూరు వెళ్తాము. తిరువూరు నుంచి పెనుబల్లి నుంచి సత్తుపల్లి నుంచి అసురాపేట, ఈ రకంగా ఈ రోడ్లో అయితే మనం వెళ్తా ఉంటాం అనమాట. ఇప్పుడు మనం పెనుబల్లి అయితే వచ్చాము. ఈ పెనుబల్లి రింగ్ దగ్గర నుంచి మనం రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళామనుకోండి, లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ ఖమ్మం వెళ్తుంది. ఈ రోడ్డు ఖమ్మం కలుస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే డైరెక్ట్ గా మనం రాజమండ్రి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని సత్తుపల్లి మీదుగా అసురాపేట వెళ్దాము. అసురాపేటలో మనకు ఉన్నాయంట నర్సరీలు. అక్కడ మనకి 320 నుంచి 330 మొక్కలు కొంటారంట. ఒక్కో మొక్క వచ్చేసి మనకి 10 నుంచి 12 కేజీల లోపు వస్తుందంట. ఆ మొక్కలు అయితే వేసుకొని రావాలి. ఈ రోజు కిరాయి వచ్చేసి ఇది టోటల్ గా మనకి వెళ్ళడానికి 100 కిలోమీటర్లు, రావడానికి 100 కిలోమీటర్లు వస్తుంది. ఈ 200 కిలోమీటర్లకు గాను మనకి ఇచ్చే కిరాయి వచ్చేసి 5,500 రూపాయలు. మళ్ళీ మనం ఈవినింగ్ ఇదే రూట్ లో మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సత్తుపల్లి వచ్చాము. నేను ఈ బండి కొన్నాక సత్తుపల్లి రావటం ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఎప్పుడు కూడా సత్తుపల్లి రాలేదు, అసురాపేట కూడా వెళ్ళలేదు. అసురాపేట అయినా డ్రైవర్కి ఇచ్చి ఒకసారి బండి పంపించానులే కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రూట్లో రావటం నేను ఇదే ఫస్ట్ సారి. అందుకని సత్తుపల్లి ఊరు అయితే చాలా పెద్దగానే ఉంది. ఈ రోడ్డు అయితే చూసుకుంటా వస్తున్నాను. ఎక్కువగా ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో మనకి బొగ్గు గన్లు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి లారీలు ఎక్కువగా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ రోడ్లలో. ఇక్కడ నుంచి సత్తుపల్లి దాటాక అసురాపేట అనే ఊరు ఉంటుంది కదా,
అసరాపేట మధ్యలో మనకి చాలా వరకు బొగ్గు గనులు అయితే కనిపిస్తూ ఉంటాయి. బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. రోడ్లన్నీ నల్లగా ఉంటాయి. రోడ్డు పక్కన అయితే చాలా వరకు ఆ బొగ్గు నుంచి వచ్చే వేస్ట్ అంతా అక్కడ రోడ్డు పక్కన పడిపోయి ఉంది. లారీల నుంచి వచ్చేది. రోడ్లన్నీ నల్లగా, మొక్కలు కూడా నల్లగా అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ సత్తుపల్లిలోనే ఉన్నాం. ఇంకా ఈ సత్తుపల్లి దాటాక మనకి అసరాపేట వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ అడవుల్లాగా రోడ్డు పక్కనే ఉన్నాయి అనమాట. వీటిని నేల అడవులు అంటారు. నేల అడవులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. ఇది ఎక్కువగా మనకి భద్రాచలం దాటి అటు సీలేరు అనే ఊరు వెళ్తాం కదా, ఆ రోడ్లో ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇవి సేమ్ ఇవి చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. ఫ్రెండ్స్, వచ్చేసాము నర్సరీకి. కరెక్ట్గా ఇక్కడ నుంచి అసరాపేట మనకి 7 కిలోమీటర్లు అని చెప్పేసి బోర్డు ఉంది. ఆ 7 కిలోమీటర్లు ఈ సైడ్ వెళ్ళాలి. మనం ఈ సైడ్ వెళ్తే ఉంటుంది. మనకేమో నర్సరీ ఇక్కడే ఉంది కాబట్టి బండి నేను ఇక్కడే పెట్టేశాను. మన బండిలో వచ్చిన వాళ్ళేమో నడుచుకుంటూ అటు వెళ్తున్నారు. అంటే కొంచెం రేట్ మాట్లాడుకుందామని చెప్పేసి. రోడ్డు కూడా చాలా విశాలంగానే ఉంది. హైవే రోడ్డు. లారీలనే వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మనకి రావడానికి 2 గంటల సేపు పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అంటే మనకి వచ్చిన అప్రాక్సిమేట్గా 95 కిలోమీటర్లు ఏమో వచ్చింది ఇది మొత్తం రీడింగు. అంటే మా ఊరు మైలవరం దగ్గర నుంచి ఇక్కడికి అనమాట. బండికి ఇంకా ఇంజిన్ ఆపలేదు. ఇంజిన్ ఆపేసి వద్దాం. ఎంత వచ్చింది? కరెక్ట్గా 100.9 వచ్చింది. చూడండి. ఇదంతా చాలా హైట్గా ఉంది. బండ్లు ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ, ఇంత హైట్ ఎక్కాలంటే. పట్టాలు తాళ్ళు పైన వేసుకుంటే అయిపోతుంది. ఇక్కడికి వచ్చాం మనం మామిడి మొక్కల నర్సరీకి. చూడండి, చాలా పెద్దది నర్సరీ. ఈ నర్సరీలో వాళ్ళు చేసింది చూస్తే కనుక మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా, అందుకని అలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. చూడండి, డ్రిప్ సిస్టమ్ పెట్టారు వీళ్ళు. చూడండి, ప్రతి మొక్కకి ఇలా నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చిన్నది ఇది ఉంది, దీని ద్వారాగా ప్రతి దానికి నీళ్లు పోతూ ఉంటాయి. చూడండి, అక్కడ పైపుకి సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ప్రతి మొక్కకి చుక్క నీళ్ళు అలా పోతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఈ సైడ్ కూడా అంతే. చూడండి, ఆల్రెడీ డ్రాప్స్ పడుతున్నాయి మనకి. ఇదిగో ఈ రకంగా మనకి వాటర్ సేవ్ అవుతుంది. ప్లస్ అన్నిటికీ ప్రతి మొక్కకి కావాల్సిన ప్రతి దానికి వెళ్తాయి. అంతే, బాగుంది సిస్టమ్ ఏదో.
కానీ మేము వచ్చిన రోడ్డు అసలు ఏం బాగోలే. చూడండి అంతా మనం 3 టన్నులు వేసుకొని ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో ఏంటో నాకు అదే భయంగా ఉంది. చాలా పెద్ద నర్సరీ. చాలా పెద్దది కదా నర్సరీ. మన పిచ్చి బండి ఏమో ఆడబడి ఉంది. ప్లేస్ మాత్రం బాగుంది అబ్బాయి. ఏం చల్లగా ఉంది. ఎండాకాలం సెట్టింగ్ వేసుకోవడానికి మాత్రం సూపర్ ఉంటుంది. శాంతంగా ఎడ కూర్చొని ఒక బీర్ బాటిల్ పట్టుకొని తాగుతూ ఉండంటే కిక్కే వేరంతే. ఇక్కడికి వచ్చామండి మనం నర్సరీకి. నర్సరీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన మొక్కలు వెతుక్కుంటున్నారు అనమాట. వెతుక్కొని మనకు నచ్చిన మొక్కలు అయితే వేసుకోవచ్చు. మొత్తంగా అన్ని వేసుకోవాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు. ఇక్కడ మామిడి చెట్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల మామిడి చెట్లు మొత్తం ఇక్కడ ఉన్నాయని 10 కేజీలు 12 కేజీలు 15 కేజీలు అలాగా వాటి సైజును బట్టి ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్దవి ఉన్నాయి. ఓ 10 ఎకరాల దాకా ఉంటుందేమో. అది మనం ఇట్లా 2 వరుసలు పెట్టి మళ్ళీ మధ్యలో పెట్టాం. మళ్ళీ ధర 3వ వరుస నుండి వాళ్ళు పెట్టాం. ఈ లోడ్ లెక్క కాదు కదా, ఇది లోడ్ లెక్క కాదు కదా మనకి. 7 ఎక్కువ. మళ్ళీ అటే వచ్చింది అది. దాని దగ్గర చెట్టు చేసా ఒక తాడు కట్టాక నీ వేద్దాం వెనకమాల. నీ అప్పుడు మా ఈ లాట్ క్లియర్ అయిపోయాక ఈ లాట్ మొత్తం చెరుకు రసం ఎక్కించిన తర్వాత చెరుకు రసం మట్టి ఇక్కడ పెట్టేస్తే ఆటలో మనం ఆడ తీయొచ్చు 20 మొక్కలు 5 మొక్కలు. దాని మీద సపరేట్ కనపడుతుంది, సపరేట్ కాపాడుతాయి. బసిరెడ్డి సరే సరే సరే. ఇప్పుడు చెరుకు రసం మొక్కలు పెట్టేస్తే లాట్ గుర్తు పెట్టేస్తాం కదా, అది వరుస పెట్టి 20 మొక్కలు దించేస్తే 10 మొక్కలు ఇదైపోతుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి లోడింగ్ అయితే ఉంటుంది మామిడి మొక్కలది.
ఇదే ఈరోజు వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటిదా చూశారు అంటే మన ఛానల్ మీకు నచ్చే ఉంటుంది కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఈ బండి గురించి విషయాలన్నీ నేనైతే చెప్తా ఉంటాను. ఓకే, ఉంటాం మరి. బాయ్ బాయ్, టాటా.